నత్తలొచ్చాయి జాగ్రత్త. ఎస్, ఆఫ్రికా రాక్షస నత్తలు ఏపీలో ఎంటర్ అయ్యాయి. లక్షలాదిగా దండు కట్టి వచ్చిన రాక్షస నత్తలు పంటలపై దండయాత్ర చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో అల్లకల్లోలం చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని జీ కొండూరు మండలం గడ్డమనుగు గ్రామంలో రైతులు బెంబేలెత్తిస్తున్నాయి ఈ రాక్షస నత్తలు. మోంతా తుఫాన్తో సగం పంట నష్టపోతే ఇక మిగిలిన సగాన్ని ఇవి ఊది పారేస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉన్న నత్తలను ఏం చేయలేక పంటలను కాపాడుకోలేక రైతన్నలు దిగాలు పడిపోతున్నారు. ఈ రాకాసి నత్తలు రాత్రిపూట మాత్రమే విజృంభిస్తాయి. చీకటి పడితే చాలు వంగ, టమాటా, అలాగే బొప్పాయి లాంటి ఉద్యాన పంటలను నాశనం చేస్తున్నాయి. వందల ఎకరాల్లో పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. పంట పొలాల్లో పాములు కాదు, నత్తలు భయపెడుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని రైతుల కష్టానికి కొత్త రూపం ఆఫ్రికన్ రాకాసి నత్తలు. వంగ నుంచి బొప్పాయి వరకు ఏ పంటని వదిలిపెట్టడం లేదు. రాత్రికి రాత్రే పంట పొలాలను సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. ఒక్కటి కాదు, రెండు కాదు, లక్షల్లో నత్తలు. ఆఫ్రికన్ రాకాసి నత్తలు ఒక రకమైతే సొల్లు నత్తలు మరోవైపు. గడ్డమనుగు గ్రామంలో రైతు 4.5 ఎకరాల్లో వంగ తోట వేశాడు. తోట మొత్తం కొనుగోలు చేసేందుకు బయ్యర్ ముందుకొచ్చాడు. రైతుతో బేరం కూడా మాట్లాడుకున్నాడు. ఎప్పట్లాగే పంటకు నీళ్లు పెట్టి సాయంత్రం ఇంటికి వెళ్లిన రైతు ఉదయాన్నే వచ్చి చూసేసరికి వంగ తోటలో ఎక్కడ చూసినా నత్తలు పాకుతున్నాయి. ఆకుల నుండి వంకాయల వరకు అంతా కొరికేసి ఎందుకు పనికి రాకుండా చేసేశాయి. రైతుకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. పొలిమేరలో రోడ్లు కూడా దాటిపోయి ఎక్కడ పచ్చగా ఉంటే కూరగాయల పైర్లు, గడ్డమడుగులో కూరగాయల పైర్లు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తున్నాయి. అక్కడికి వచ్చి తెల్లారగట్ట 4 కాడ నుంచి 7 ప్రాంతం దాకా వాటికి పొట్ట నింపుకునే పని. కాయలు నత్తలు వంకాయలు కొట్టేయటం, ఎండెక్కాక మొదల్లోకి వెళ్ళిపోవటం, భూమిలోకి వెళ్ళి నిద్రపోవటం. ఇక రోజు వాటికి అదే పని. మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఈ వంక దాటకు అనేది నత్త అనేది బాగా ఇబ్బంది పెడుతుంది. వంగ ఒకటి, బొప్పాయి ఒకటి, కూరగాయని ప్రతి ఒక్కటి ఏదైనా సరే నాశనం చేసి పెడుతుంది. రైతులకి ఏదైనా సరే న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గడ్డమనుగు గ్రామంలోనే మరో రైతు 4 ఎకరాల్లో మిరప పంట వేశాడు. సొల్లు నత్తలు పంటపై ముప్పేట దాడి చేశాయి. కాండం చర్మాన్ని నత్తలు తినేయడంతో మిరప మొక్కలొక వైపుకు వంగిపోతున్నాయి. గతంలో 10 క్వింటాళ్లు మిరప దిగుబడి వస్తే ప్రస్తుతం సొల్లు నత్తల విధ్వంసం వల్ల 3 నుండి 4 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు రాక్షస ఆఫ్రికన్ నత్తలు పంటలను ధ్వంసం చేయడంతో చేసేదేమీ లేక రైతులు కూరగాయలను రోడ్లపైనే పడేస్తున్నారు. ఇప్పుడు 3 ఎకరాలు వంగ పంట వేస్తే ఆ నత్తల నివారణకు దాదాపు 30 నుంచి 40 వేల మధ్యలో ఖర్చు పెట్టడం జరిగింది. అయినా కానీ ఫలితం కనిపించకుండా పోయింది. నత్తలు ఎంతవరకు వ్యాప్తి చెందుతాయి, ఈ పంటల మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయి, మనం వ్యవసాయం ఈ పంటలు వేయాలా లేదా మానుకోవాలనే సందిగ్ధంలో ఆ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ ఆఫ్రికా రాకాసి నత్తలు అసలు ఎందుకు ఇంత డేంజర్గా మారాయో చూద్దాం. ఇవి సాయంత్రం 6 గంటల తరువాత యాక్టివ్ అయ్యే ఆఫ్రికా రాక్షస నత్తలు. సో 6 తర్వాత చాలా యాక్టివ్గా ఉంటాయి. ఇక ఉదయం 7 గంటల వరకు పంటలను తినేసే రాకాసి నత్తలు అవే పని మీద ఉంటాయి. ఇక ఎండ రాగానే భూమి లోపలకు వెళ్ళిపోతాయి. ఇవి ఒకేసారి 2000 గుడ్లను పెడతాయి. ఇవి ఇక దీంతో భారీగా పెరిగిపోతున్నాయి నత్తుల సంఖ్య. ఎన్ని మందులు వాడినా నత్తల పీడ మాత్రం పెరగడం లేదంటున్నారు రైతులు. వర్షాలు, వరదలతో నత్తల వ్యాప్తి పెరుగుతోంది. జీ కొండూరు మండలంలో 2000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని, నత్తల బెడద తొలి దశలోనే ఉందన్నారు జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ. రైతులు విధిగా నివారణ పద్ధతులు పాటించాలని చెప్పారు. సరైన చర్యలు తీసుకుంటే నత్తల సమస్యను నివారించవచ్చంటున్నారు ఆయన. మనకి మెటాల్డిహైడ్ అనే మందు మనకి బలపాల రూపంలో దొరికింది అనమాట. ఈ చాక్ పీసులు సైజులో ఉంటాయి. వాటిని మనం ఎకరానికి 3 నుంచి 5 కిలోలు కనుక ఉదయం పూట కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ చల్లగా ఉన్నప్పుడు కనుక మనం పొలంలో కనుక వెజ్జాలుకున్నట్లయితే ఈ రాత్రిపూట ఎప్పుడైతే నత్తలు సంచరిస్తాయో అవన్నీ వచ్చేసి వాటిని తినడం మూలాన అవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే భారీ వర్షాలతో చితికిలబడిన రైతులు నత్తల దాడితో మరింత కుంగిపోతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. పంటను కాపాడే రైతు నత్త కాటుకు బలవుతూ ఉన్నాడు. రాత్రికి రాత్రే పంటను తినేస్తున్నటువంటి రాకాసి నత్తలు రైతుల కష్టాన్ని మింగేస్తూ ఉన్నాయి. ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో పంట పొలాల్లోకి ఆఫ్రికన్ రాకాసి నత్తలు
ప్రవేశించాయి. దీంతో పంట పొలాల్లో ఉన్నటువంటి పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. ఇప్పుడు రైతులకు ఇదొక సవాల్గా మారినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తుంది వేచి చూద్దాం. కెమెరామెన్ సురేష్తో శివకుమార్, ఎన్టీఆర్ జిల్లా.